పరిచారకుడు, రెండవది విశ్వాసి, మూడవది సేవకుడు. ముగ్గుట్లో దేవుడు ఎవరిని ఎక్కువగా బ్లెస్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? విశ్వాసినా, సేవకున్నా, పరిచారకున్నా? వీళ్ళ ముగ్గుట్లో దేవుడు ఎక్కువగా ఎవరిని బ్లెస్ చేస్తాడంటే, ఎవరిని దేవుడు గణపరుస్తాడంటే, ఎవరిని దేవుడు హెచ్చిస్తాడంటే, ఎవరిని దేవుడు వృద్ధిలోకి తెస్తాడంటే సేవకుణ్ణి కాదు, విశ్వాసిని కాదు, పరిచారకుణ్ణి, పరిచర్య చేసేవాణ్ణి. ఎందుకని? పరిచారము చేసే పరిచర్యకుడు ఎప్పుడు వస్తాడు మందిరానికి తెలుసా? ఎప్పుడు వస్తాడు? ప్రార్థన కంటే ముందుగా వస్తాడు, ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్తాడు. హల్లెలూయా. ఏం చేయాలి? 10 గంటలకు ప్రార్థన అంటే 9 గంటలకే వస్తాడు. వచ్చి శుభ్రంగా ఇదంతా ఊడుస్తాడు, ఊడ్చి కుర్చీలు వేస్తాడు, బరకాలు వేస్తాడు, మైకు పెడతాడు, పాటలు పెడతాడు. విశ్వాసులు వచ్చేంత వరకు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. చేసిన తర్వాత ప్రార్థనలు అలా ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు, ప్రభు వాక్యం వింటూ ఉంటాడు, రాసుకుంటూ ఉంటాడు, ప్రభు బలలో చేయి వేస్తుంటాడు. ప్రార్థన అయిపోద్ది. కానీ ఇతను మాత్రం వెళ్ళడం. మళ్ళీ ఏం చేయాలి? వేసిన బరకాలన్నీ మడత పెట్టాలి, వేసిన కుర్చీలన్నీ మడత పెట్టాలి, వీటన్నిటిని సర్ది ఒక పక్కగా పెట్టాలి, కిటికీలు వేయాలి, మళ్ళీ శుభ్రంగా మందిరం అంతా ఊడ్చుకోవాలి, ఫ్యాన్లు లైట్లన్నీ బంద్ చేసుకోవాలి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇతను మరలా చిన్నగా చివర ప్రార్థన చేసుకొని తాళాలు వేసి తిరిగి ఇంటికి వస్తాడు. హల్లెలూయా. అదే విశ్వాసానికో టైంకి వస్తుంది, టైంకి వెళ్ళిపోద్ది. విశ్వాసి టైం టు టైం 10 గంటల కంటే 10 గంటలకు వస్తాడు, 1 గంట కంటే 1 గంటకు వెళ్ళిపోతాడు. ఒక్క నిమిషం కూడా మందిరంలో ఉండడానికి ఇష్టపడరు. సేవకుడు అనుకో ఎప్పుడు వస్తాడు? యేసయ్య ప్రసంగానికి ముందు వస్తాడు, ప్రసంగం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మరి ఈ ముగ్గుట్లో దేవుడు ఎవరిని బ్లెస్ చేస్తాడు తెలుసా? పరిచారకుడు చేసే పరిచర్య చేసిన పరిచారకుని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అర్థమైందక్క? ఎందుకని? పరిచారకుడేమో బిఫోర్ టైం వస్తాడు, ఆఫ్టర్ టైం వెళ్ళిపోతాడు. విశ్వాసి టైంకి వస్తుంది, టైంకి వెళ్ళిపోతాడు. సేవకుడు ఆఫ్టర్ టైం వస్తాడు, బిఫోర్ టైమే వెళ్ళిపోతాడు. ఏంది? ఇంకో నా దగ్గర ప్రార్థన ఉంది, ఇంకొక దగ్గర నాకు మీటింగ్ ఉంది, ఇంకొక దగ్గర నాకు పలానది ఉందని వెళ్ళిపోతాడు. కానీ పరిచారకుడు అట్లా కాదు, సమయం కంటే ముందుగానే వస్తాడు, సమయం అయిపోయిన తర్వాత వెళతాడు. హల్లెలూయా. పరిచారం చేస్తే అంత ఆశీర్వాదం ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. పరిచారం చేస్తే దేవుడు ఎందుకని ఎక్కువ సమయం పరిచారం కూడా మందిరంలో గడుపుతుంటాడు. పరిచయం చేసేవాడు ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ఉంటాడు, దేవుడు గమనిస్తున్నాడు. నా మందిరంలో ఎక్కువ సమయం ఎవరు ఉంటున్నారు, ఎక్కువ సమయం ఎవరు గడుపుతున్నాడు చూస్తున్నాడు. అరే వీడు సమయం కంటే ముందుగా వచ్చాడు, సమయం అయిపోతున్నా, ఒక పక్కన ఆకలి అవుతున్నా, అందరూ వెళ్ళి అన్నం తింటున్నా, భోజనం చేస్తున్నా, ఇతను మాత్రం కడుపు కాల్చుకొని మరలా మందిరాన్ని అంతా చక్కపరుచుకొని తిరిగి ఇంటికి పెడతాడు. విశ్వాసి 10 గంటలుగా 10ంటికి పోదామని 11ంటికి పోతే ఏమైంది? పాటలు అయిపోతాయిగా. 11:30కి పోయిన వరకు ప్రార్థనలు కూడా అయిపోతాయి. 12ంటికి పోయిన కరెక్ట్గా నిలబెట్టి అయ్యగారు ఆరాధన చేస్తారు. మనం కూడా ఆరాధనలో పాల్గొందాం. కొంతమంది వాక్కు ప్రారంభం చేయగలం, మనం పోదాం. చూసారా? వీళ్ళకి దీవెన ఉంటుందా? ఇప్పుడు సేవకుడు దీవెన ఉంటుందా? ఒక అయ్యగారు అంటుండో, ఒక అయ్యగారు ఏమన్నా తెలుసా? నేను డేట్లు సర్దుబాటు చేసుకుని వచ్చిన ఈరోజు మీ దగ్గరికి అంటుండో. యేసయ్య ఏందంట? సంఘంతో ఉండడానికి, సంఘంతో గడపడానికి, క్రీస్తు శరీరంలో భాగమైన ఆయన సభ్యులతో గడపడానికి ఈ అయ్యగారు అంటాడో, నేను ఈ 2 రోజులు డేట్లు సర్దుబాటు చేసుకొని ఎక్కడ సభలకు వెళ్లకుండా, ఎక్కడ మీటింగ్స్కి వెళ్లకుండా ఈ 2 రోజులు నేను డేట్లు ఖాళీ చేసుకొని మీతో గడపడానికి వచ్చానంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క సంఘానికి ఇస్తున్న వాల్యూ చూడండి ఈరోజు ఎట్లుందో. పౌలు అంటాడో, నేను పెద్ద పోరాటాన్ని ఎదుర్కొంటున్నాను మీ దగ్గర రావడానికి. ఫిలోమోను రావడానికి నా కొరకు ప్రార్థన చేయి, నా కొరకు బస్సు సిద్ధం చేయి, నేను వస్తా అంటాడు. శీతాకాలం దాటిపోతే నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, ఈ బంధకాలు తొలగిపోతే మీ దగ్గర రావాలనుకుంటున్నాను, నేను మీతో ఉండాలనుకుంటున్నానని ఆనాటి మొదటి తరం, ఆనాటి ప్రారంభ సంఘ సేవకుల యొక్క ఆశ ఈనాడు నేను డేట్లు సర్దుబాటు చేసుకుని వచ్చానంటాను. హల్లెలూయా. ఏనుకుంటుంది ఆశీర్వాదం, విశ్వాసం ఉంటుంది ఆశీర్వాదం. చెప్పండి, పరిచారకుడికి ఉంటుంది ఆశీర్వాదం. యేసయ్య అంటుండో, నేను పరిచారము చేయడానికి వచ్చానే కానీ పరిచారము చేయించుకోవడానికి నేను రాలేదు. హల్లెలూయా. కాబట్టి మీరు ఒక్కటే, మీది గోల్డెన్ ఛాన్స్ మిస్ కావద్దు.
పరిచర్య చేసే సమయం వచ్చిందో అందరికంటే మీరే ముందుండండి. ఎందుకంటే మీరు దేవుని దృష్టికి ఎక్కువ కనపడుతుంటారు ఆయన మందిరంలో. ఈరోజు మందిరానికి ముందు వచ్చింది ఎవరు, ఊడ్చింది ఎవరు, బరకాలు వేసింది ఎవరు, కుర్చీలు వేసింది ఎవరు, పాటలు పెట్టింది ఎవరు, ఆ మందిరం అయిపోయిన తర్వాత దీన్ని సదిరింది ఎవరు, కుర్చీలు వేసింది ఎవరు, లైట్లు ఆఫ్ చేసింది ఎవరు, ఫ్యాన్లు ఆఫ్ చేసింది ఎవరు. అందరికంటే లేట్గా మనం అనుకుంటున్నాం, నేను ఇంటికి వెళ్ళాలి లేట్ అవుతుంది అనుకుంటున్నా. కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతున్నావు. ఆయన ద్వారా నువ్వు ఆశీర్వదింపబడ్డానికి నువ్వు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతున్నావు. హల్లెలూయా. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? నేను నా దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. పరిచారకుడు బిఫోర్ టైం వస్తాడో ఆఫ్టర్ టైం వెళ్ళిపోతాడు. విశ్వాసి వస్తే టైంకి వస్తుంది, ఖచ్చితంగా టైం కావాలని వెళ్ళిపోతుంది. సేవకుడు ఆఫ్టర్ టైం వస్తాడో, నాకు ఇంకో మీటింగ్ ఉందని బిఫోర్ టైమే వెళ్ళిపోతాడు. దేవుడు పరిచారకుడిని గొప్పగా దీవిస్తాడు. స్టెఫన్ పరిచర్య చేసే స్టెఫన్ దేవుడు గొప్పగా వాడుకున్నాడు, గొప్ప వ్యక్తిగా నిలబెట్టాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా?